నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్రానికి పెట్టుబడుల వరద వస్తుంది. ఇటు చూడండి, రాష్ట్రానికి రూపాయి 1,21,659 కోట్ల పెట్టుబడులు. ఈసారి మాత్రం సింహభాగం రాయలసీమ వాళ్ళు కొట్టేశారు. ఇటు చూడండి, ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన ఎస్ఐపిబి, వాటి ద్వారా 80,104 మందికి ఉపాధి. సీఎం చంద్రబాబు అధ్యక్షన ఎస్ఐపిబి సమావేశం. ఇక్కడ చూడండి, పెట్టుబడుల ప్రతిపాదనలు ఏ సంస్థ ఎక్కడ పెట్టబోతున్నారు, ఎంత పెట్టుబడి, ఉపాధి సంఖ్య ఎంత అనేది ఒక టేబుల్ కూడా ఇచ్చారు. చూడండి, ముందుగా ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ నాయుడుపేట దగ్గర పెట్టబోతున్నారు. పెట్టుబడి వచ్చి 1,743 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెడితే ఉపాధి సంఖ్య 2,200 మందికి ఉపాధి కల్పించేటట్లు నాయుడుపేటలో పెట్టబోతున్నారు. అదేవిధంగా దాల్మియా సిమెంట్స్ విస్తరణ ప్రాజెక్టు వైఎస్ఆర్ జిల్లా, మన వైఎస్ఆర్ కడప జిల్లా 2,883 కోట్లతో 354 మందికి ఉపాధి రాబోతుంది. మన వైఎస్ఆర్ కడప జిల్లాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి పట్టించుకోలే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలే. వాళ్ళ ఇద్దరు పరిపాలనలో కంటే కూడా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షన ఎక్కువ పెట్టుబడులు రావడము, కొంచెం అంతో ఇంతో కడప డెవలప్ అయిందంటే కేవలము అది చంద్రబాబు నాయుడు గారి చొరవే అని చెప్పవచ్చు. లూలు గ్లోబల్ ఇంటర్నేషనల్ విశాఖలో పెట్టబోతున్నారు. అది పెట్టుబడులు వచ్చి 1,500 కోట్ల రూపాయలతో. సత్యవీడు రిజర్వ్ ఇన్ఫ్రా సిటీ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ సిటీలో, ఇది రాయలసీమ మన శ్రీ సిటీ తిరుపతి దగ్గర 25,000 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెడితే దాదాపు 50,000 మందికి ఉపాధి అయితే కల్పించనున్నారు. ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ 58,469 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెడుతున్నారు. అది ఎక్కడ ఇంకా ప్రాంతం అయితే తెలియలేదు. 13,050 మందికి ఉపాధి అయితే వచ్చే అవకాశం ఉంది. బాలాజీ యాక్షన్ బిల్డ్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ 1,175 కోట్లతో పెట్టుబడి పెట్టనున్నారు. 1,500 మందికి ఉపాధి అయితే వచ్చే అవకాశం ఉంది. ఏపీ ఎన్టీఈఎల్ హరిత్ అమృత్ లిమిటెడ్ అనంతపురం రాయలసీమ కిందకు వస్తుంది. సత్యసాయి జిల్లాలో 22,000 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టనుంది. దాంట్లో అయితే 8,300 మందికి ఉపాధి అయితే వచ్చే అవకాశం కల్పిస్తోంది. ఆస్ట్రా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ అన్నమయ్య కడప జిల్లాల్లో పెట్టబోతున్నారు. 8,240 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టనున్నారు. 4,000 మందికి అయితే ఉపాధి కల్పించనున్నారు. మేపెయిర్ బీచ్ రిసార్ట్స్ కన్వెన్షన్ సెంటరు 400 కోట్లతో 750 మందికి దాదాపుగా ఉపాధి కల్పించే అవకాశం అయితే ఉంది. ఓబెరాయ్ విలాస్ రిసార్ట్స్ 250 కోట్లతో పెట్టుబడి పెడుతున్నారు. దాదాపు 150 మందికి ఉపాధి అవకాశాలు అయితే వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇటు చూడండి, వాటి ద్వారా మొత్తంగా చూస్తే 80,104 మందికి ఉపాధి అయితే కల్పించే ప్రయత్నాలు అయితే జరుగుతుంది. మొత్తానికి 1,21,659 కోట్ల రూపాయల పెట్టుబడులు అయితే వస్తా ఉంది. ఇది మంచి పరిణామము. ఇది కూటమి ప్రభుత్వం యొక్క విజయంగా చెప్పుకోవచ్చును. ఇంకా జగన్మోహన్ రెడ్డి రారని డిసైడ్ అయిపోయినారేమో. పెట్టుబడుల వరద అయితే వస్తుంది. ఈసారి రాయలసీమకు పెద్దపీట అయితే వేసినట్లు కనబడుతోంది. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.